హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. జ్యోతిరెడ్డి 7 ఛానల్ చూస్తున్న వారందరికీ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి గోరు చిక్కుళ్ళ బేళ్ళ పులుసు అన్నమాట. ఒక సైడ్ వచ్చేసి మొట్టక్కాయలు కూడా అంటారు, ఒక సైడ్ గోరు చిక్కుళ్ళు అంటారు. దీంట్లోని 2 విధాలుగా పిలుస్తారనమాట నేమ్స్. చూడండి, గోరు చిక్కుళ్ళ బేళ్ళ పులుసు ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉంది కదా. దీనికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను, మీరు కూడా చూసి ట్రై చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి గోరు చిక్కుళ్ళు అనమాట, అదే మొట్టక్కాయలు అన్నీ ఇలా తీసుకోవాలి. చూడండి, లేత మొట్టక్కాయలు అన్నీ. దీనికి మొట్టక్కాయలు, శనగ బేడలు అన్నమాట, శనగ బేడలు తీసుకోవాలా. అలానే టమోటాలు, ఒక ఎర్రగడ్డ. కావాల్సిన పదార్థాలు చూడండి, ఇలా పండిన టమోటాలు తీసుకోవాలి, ఎర్రగా ఉండాలన్నమాట టమోటాస్. ఈ గోరు చిక్కుళ్ళన్నీ మనం వలుచుకుందాము. చూడండి, అన్నీ మొత్తం ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. మొట్టకాయలు అన్నీ మొత్తం ఇలా తుంచి వాటర్లో వేసి పెట్టుకుందాము. మొత్తం ఇలా కడుక్కోవాలా నీట్గా మొత్తం. తర్వాత టమోటా ఇలా సన్నగా కట్ చేసుకొని, ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసుకోవాలా. శనగబ్యాళ్ళు వచ్చేసి ఇలా మనం మొట్టకాయలు ఒలుచుకుండే ముందు నానబెడితే సరిపోతుంది అనమాట. మనం పులుసుకు తయారు చేసే ముందర వేసుకోవచ్చు. ఇలా మొత్తం అన్నీ నానబెట్టేసుకోవాలా. చూడండి, మొట్టకాయలు అన్నీ కట్ చేసి ఇలా తయారు చేసుకుంటున్నాం కదా, అన్నీ ఇలా ఒలుచుకొని ప్రాసెస్లోకి చూపిస్తాను. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం రండి. ఇప్పుడు ఒక సెరవ తీసుకుందాం, ఇలాంటిది ఒకటి తీసుకొని అందులో మనం హీట్ చేసుకోవాలి. దీంట్లో వాటర్ తేమ అలా ఏమన్నా ఉంటే కనుక కడుక్కొని ఇలా స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అవ్వాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బేళ్ళ పులుసు అనమాట, మొట్టకాయల బేళ్ళ పులుసు. సంగట్లేకి కానీ చపాతీలేకి కానీ ఏ దాంట్లోకైనా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. వేడైన తర్వాత ఇలా తాలింపు గింజలు వేసుకుందాము. ఇలా చిట్టపట్టలాడాలన్నమాట, అప్పుడే మనకు కరెక్ట్గా ఆయిల్ వేడైనట్టు అనమాట. అప్పుడు కరివేపాకు, ఆనియన్స్ కూడా వేసుకుందాము. తర్వాత మనము ఒక గరిటె తీసుకొని కలబెట్టేసుకుందాము. మొత్తం ఇలా ఒకసారి ఈక్వల్గా కలుపుకుందాం అన్నమాట. తర్వాత మనం టమోటాలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇందులో మనం టమోటాలు వేసేసుకుందాము. టమోటాలు వేసుకొని ఒకసారి మళ్ళీ టమోటాలు కూడా ఇలా కలబెట్టుకోవాలి. తర్వాత మొట్టకాయలన్నీ మనం వాటర్లో వేసుకున్నాం కదా వలుచుకొని, అవన్నీ వాటర్లో నుంచి ఇలా తీసేసుకోవాలన్నమాట. అలానే శనగబేడలు కూడా మొత్తం తీసేసుకోవాలి వాటర్లో నుంచి. ఇప్పుడు చూడండి, దీనిలో ప్రాసెస్ అన్నీ ఏమేమి కావాలో చూపిస్తాను. అలానే కొంచెం సాల్ట్ వేసుకుందాము, కూరకు సరిపోయేమైన సాల్ట్ అన్నమాట. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే గరం మసాలా కూడా వేసుకుందాము. తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ఇందులోనే. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లోనే వేసుకోవాలి. మంట వచ్చేసి కొంచెం స్లో పెట్టుకోండి ఇవన్నీ వేసుకునేటప్పుడు. దీంట్లోనే మనము ధనియాల పొడి కూడా వేసుకుందాము. ధనియాల పొడి వేసుకున్న తర్వాత కారం పొడి వేసుకుందాము. చూడండి, ధనియాల పొడి తగినంత వేసుకోవాలి. అన్నీ మొత్తం మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట. మనము కారం పొడి మీరు ఎంత తినగలుగుతారో అంత వేసుకోండి. మొట్టకాయలకు బేళ్ళకు సరిపోయేమైన వేసుకుంటున్నాను అనమాట నేను ఇక్కడ. అలానే కొబ్బరి పొడి వేసుకోవాలన్నమాట. కొబ్బరి పొడి కొంచెం ఎక్కువనే వేసుకోవాలి, అప్పుడే బేళ్ళ పులుసు బాగుంటుంది. అంతా ఒకసారి ఇట్లా గెరట తీసుకొని మొత్తం మసాలా పట్టేటట్టు కలబెట్టాలన్నమాట. ఇలా మొత్తం అంతా కలబెట్టాలా. మసాలా అంతా పచ్చివాసన పోయేటట్టు మొత్తం ఇలా స్ప్రెడ్ చేయాలన్నమాట. ఒక గెరిట తీసుకొని మొత్తం కలిపిన తర్వాత మనం వాటర్ పోసుకోవాలన్నమాట. ఇలా మొత్తం మొట్టకాయలు మునిగేంత వరకు వేసుకొని ఉడికించుకోవడమే అనమాట. మనం ఎంత కలిపెట్టుకొని ఇప్పుడే ఉప్పు కారం చూసుకొని మూత పెట్టేసి మనం ఉడికించుకుందాము. పెద్ద మంట పెట్టుకొని ఇప్పుడు ఉడికించుకోవాలన్నమాట. చూడండి, మొత్తం అన్నీ మనం నీళ్లు పోసుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టేసి పెద్ద మంటతో ఒక 20 నిమిషాలు ఉడికించుకుందాము. 10 నిమిషాల తర్వాత ఎలా ఉడికిందో చూద్దాం మనము. చూడండి, 10 నిమిషాల తర్వాత బాగా ఉడుకుతుంది కదా, కరెక్ట్గా ఇప్పుడు ఉడుకుతున్నాయి మొట్టకాయలు బేళ్ళు అన్నమాట అన్నీ. ఇంకొక 10 మినిట్స్ పడుతుంది అనమాట ఈ కూర రెడీ అవ్వడానికి.
చూడండి అంతా మళ్ళీ ఒక్కసారి ఇలా గరిటెతో ఈక్వల్గా కలిపెట్టేసుకొని మళ్ళీ మనం మూత పెట్టేసుకొని ఉడికిచ్చేసుకుందాము. అంతే అండి, సింపుల్ ప్రాసెస్. బాగా మీరు కూడా చేసుకోండి, టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి నేను చేసే విధంగా. చూడండి 10 మినిట్స్ తర్వాత కర్రీ రెడీ అయిందనమాట. సూపర్గా రెడీ అయింది కదా. మొట్టకాయలు ఉడికినాయి, బ్యాళ్ళు ఉడికినాయి, పులుసు కూడా కొంచెం దగ్గరగా పడిందనమాట. బాగా సరిపోతుంది. ఈ విధంగా ఉంటే మనకు అన్నం లెక్క కానీ, సంగటి లెక్క కానీ, చపాతీ లెక్క కానీ బాగుంటుందన్నమాట. చూడండి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత మనము ఆఫ్ చేసుకోవడమే స్టవ్. ఇంకా చూస్తుంటేనే కలర్ఫుల్గా ఉంది కదా. మొట్టకాయలు బ్యాళ్ళు అక్కడక్కడ నోటికి తగులుతా. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. నేను ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి ఖచ్చితంగా. చూస్తున్న వాళ్ళు లైక్ చేయట్లేదు, ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్ నచ్చితే షేర్ చేయండి. అలానే కొత్త వారు చూస్తున్నట్టయితే జ్యోతిరెడ్డి 7 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ వచ్చేసి బాయ్. మరొక వ్లాగ్తో వస్తాం.